హలో అండి అందరికీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడానికి అత్యంత కీలకమైన పాత్ర పోషించిన పథకం ఏమైనా ఉన్నది అంటే తల్లికి వందన పథకం. ఈ తల్లికి వందన పథకం ఎందుకు అత్యంత కీలకమైన పాత్ర పోషించింది అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అమ్మఒడి పథకం అనేది ప్రజల్లో చాలా బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్కి వెళ్ళటం, స్కూళ్ళల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి ఒక మంచి సౌకర్యాన్ని అందించినాయి. అయితే ఈ పథక సక్సెస్ని గమనించిన ఏదైతే కూటమి ప్రభుత్వం తాము ఎన్నికల్లో గెలిస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక పిల్లోడికి ఇస్తుండో, మేము గెలిస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో క్యాంపెయిన్ చేసుకున్నారు. అన్నట్లుగానే ప్రజలు వాళ్ళు ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారు. అయితే అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత మొదటి సంవత్సరం మాత్రం ఈ పథకం అనేది అమలు కాలేదు. ఏదైతే ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా దాదాపు రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్థులకు 8,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క 67 లక్షల మంది డేటా మీద కొన్ని విమర్శలు అయితే వస్తామని అనమాట. ఆ విమర్శలు ఏంటి అంటే రాష్ట్రంలో మొత్తం విద్యార్థుల సంఖ్య అన్ని స్థాయిల్లో ఇన్వాల్వ్ అయిన విద్యార్థుల సంఖ్య వచ్చేసి దాదాపు 87 లక్షలు ఉంది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కేవలం 67 లక్షల మందికే తల్లికి వందనం ఇస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కేవలం 8,000 కోట్లు. 87 లక్షలకి 13,000 కోట్లు కావాలి. 67 లక్షలకి ఏదైతే 8,000 కోట్లని రిలీజ్ చేసింది. అయితే దీని మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. మీరు అందరికీ ఇచ్చేటట్లయితే మరి 87 లక్షల మందికి ఇవ్వాలి కదా, కేవలం 67 లక్షల మందికి ఎందుకు ఇస్తున్నారు, దీంట్లో కూడా ఏమన్నా మోసం జరుగుతుందా అన్న అభిప్రాయాన్ని అయితే వైసీపీ పార్టీ వ్యక్తం అయితే చేస్తూ ఉంది. అయితే దీని మీద మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే ఏదైతే తల్లికి వందనం పథకం అమలు చేసే భాగంగా అయితే అర్హత ఉన్నోళ్ళు ఉంటారో, అర్హత లేని వాళ్ళు ఉంటారు. అర్హత ఉన్నోళ్ళు లేని వాళ్ళకి తేడా ఏంటి అంటే కొంతమంది ధనవంతులు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు ఉంటారు, పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి మేబీ ఈ పథకం అమలు చేయట్లేదేమో. ఇంకోటి ఏంటంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారా అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనా కానీ ఈ పథకం కూటమి ప్రభుత్వం గెలవడానికి గేమ్ చేంజర్ అయింది కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా ఏదైతే ఈ 1 ఇయర్లో ప్రభుత్వం మీద పెరిగిన వ్యతిరేకతని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయడానికి వాళ్ళకి కొంచెం కష్టమైనా కానీ దాదాపు 8,000 కోట్ల డబ్బులు రిలీజ్ చేసింది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.